ఇండియా పరువు తీసేస్తున్నారండి అప్పుడప్పుడు. టూర్‌లో వెళ్ళిన వాళ్ళు టూర్‌లో వెళ్ళినట్టు ఉండాలి. కిందటిసారి కూడా మనం ఎక్కడో చూసాం. ట్రైన్‌లో వెళ్తూ ట్రైన్‌లో ఉన్న బెడ్‌షీట్లు దుప్పేస్తే రైల్వే అధికారులు పట్టుకుని వాళ్ళకేదో జైలు శిక్ష వేస్తారని ఏదో చెప్పుకున్నారు ఆ మధ్యన. ఇప్పుడు మన ఇండియన్స్ బాలి వెళ్ళారు ట్రిప్‌కి చక్కగా అంత కాస్ట్‌లీగా ఫ్లైట్‌లు ఎక్కి అవెక్కి రూములు తీసుకుని ఖరీదైనవి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు చక్కగా అన్ని తిరిగేసి వస్తే బాగుంటుంది కదా. సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయ్యారు. ఏంటో తెలుసా, ఆ రూమ్లో ఉన్న టవల్స్ రిమోట్లు అక్కడ ఉన్నవన్నీ రూమ్లో కొట్టుకొచ్చేసారు. అక్కడున్న సిబ్బంది పట్టుకుని వీడియో తీసి ఆ వీడియో శుభ్రంగా వైరల్ చేశారు. అది చాలామందిని చూస్తుంటాను. అక్కడున్న పౌడర్లను, షాంపూలను, బ్రూ ప్యాకెట్స్, ఆఖరికి వచ్చేసే ముందు అక్కడున్న పంచదారను కూడా ప్యాకెట్స్ ఓపెన్ చేసి నోట్లో వేసుకోవడం. ఏదో రూమ్ వస్తే దాంట్లో ఉన్న ప్యాకెట్ అవి ఎప్పుడెప్పుడవో పురుగులు పట్టేసి పెడుతూ ఉంటారు. అన్నీ ఎత్తుకురాము అక్కడ రూముల్లో దొరికినాయి కదా అని. అలా ఏది పడితే అది షాంపూలు తీసుకురాను, మాయిశ్చరైజ్ క్రీమ్స్ రాసి తీసుకురాను. లేకపోతే ఆఖరికి షవర్ చేస్తాం కదా, షవర్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకుంటారు. లేకపోతే వాడు బ్రష్ చేస్తాడు కదా, మనం ఆ బ్రష్ తోముకోవడం ఎందుకు వచ్చిన గోల, వాడు ఏమైనా కడిగేసేసి చేస్తాడేమో, ఎవరు వాడుకోము. అవి కూడా పట్టుకొచ్చేవాళ్ళు ఉన్నారు. కుప్పలు పోస్తారు ఇంట్లో బీరువాలో చోట. ఎవరైనా గెస్ట్ బ్రష్ కావాలి అనగానే ఆ హోటల్ నుంచి తెచ్చి ఎత్తుకొచ్చింది బ్రష్ ఇస్తూ ఉంటారు. ఇలా ఎవరిలోనూ జరిగినాయో నిజంగా. ఎవ్వరూ అలాంటివి చేయమాకండి దయచేసి. వాళ్ళన్నీ వాడేసినవి తెస్తారేమో అని ఫీలింగ్తో ఉండండి. ఓకే.